హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఓకే, ఇవాళ కూడా మంచి కంటెంట్ వచ్చిందన్నమాట. ఎపిసోడ్ నుంచి గొడవలు అయినాయి, టాస్క్లు అంటే అంత ఇష్యూస్ అవేం పెట్టలేదు, ఇండివిజువల్గా పెట్టారు కాబట్టి టాస్క్లు అయితే సాఫీగా అయిపోయినాయి. సాఫీగా అంటే అందులో కూడా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయిలేండి, బట్ మెయిన్ కొన్ని గొడవలు అవి ఇవి జరిగినాయి. నాకైతే టోటల్గా అందరూ తనుజ గారి మీద పడుతున్నారా అంటే అంటే కొన్ని మనం అడ్జస్ట్ అవ్వచ్చు, స్టిల్ ఇష్యూస్ చేస్తున్నారా ఆర్ అట్లా అనిపించింది. కొంచెం డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటి. ఇక్కడ ఏమైందంటే యాక్చువల్లీ నిన్న చపాతీలు 2 పెట్టారంటండి, మామూలుగా 3 పెడుతున్నారు, 2 పెట్టారంట. సో దానికోసం సగం ఎపిసోడ్ అదే ఉందనుకుంటా, దాని గొడవే. సో అది 2 ఎందుకు పెట్టారంటే పకోడా చేసుకున్నారు. నేను ఎపిసోడ్లో చూసుకుంటే కనుక పకోడాలు అవి ఆయిల్లో నుంచి తీస్తాం కూడా మనకు కనిపిస్తుంది. సో ఆ పకోడా చేసుకున్నారని చపాతీ తగ్గించారంట. సో దాని గురించి ఇష్యూస్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఎపిసోడ్ స్టార్టింగ్ సాంగ్ అనమాట, మిర్చిలో సాంగ్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు, ఇక్కడ కుకింగ్ డిపార్ట్మెంటా, రేషన్ మేనేజరా, కెప్టెనా కాదు, కౌంట్ తగ్గిస్తున్నారు అంటే కొంచెం ముందే ఇంటిమేట్ చేయాలి కదా అన్నట్టు ఉంటే అదే నేను అంటున్నా అన్నట్టు మాధురి గారు అంటారనమాట. సో ఇక్కడ నాకేమనిపించిందంటే కౌంట్ తగ్గిస్తున్నారు, అది ముందే ఇంటిమేట్ చేయాలి కదా అంటే నాకేమనిపించిందంటే ఇందులో 2 థింగ్స్ అనిపించాయి. ఒకటి, ఇంటిమేట్ చేసినా చేయకపోయినా ఏముందిలే అన్నట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఓకే, ఇంటిమేట్ చేస్తే ముందే ప్రిపేర్డ్గా ఉంటారు, ఇట్లా 2 ఉంటాయి అన్నదానికి ముందే ప్రిపేర్డ్ ఉంటారు. సో దట్ ముందు ఇదేంటి 2 అన్న ఒక ఇది లేకుండా ఉంటారు. తర్వాత తెలిసిన 2 అన్నట్టు అడుగుతారు, అవును 2 అని చెప్తారు, పకోడీలు చేసాం కదా అందుకని 2 చేసామని చెప్తారు తర్వాత అయినా. కానీ సో అట్లీస్ట్ కొంచెం ప్రిపేర్డ్గా ఉంటారు ఆర్ ఇట్లా, అందుకని ఏమన్నా అడుగుతున్నాడా ఆ మాట తను కూడా అనలా. నేను అనుకుంటున్నా ముందే ఓకే ఈరోజు 2 చపాతీలే అని ప్రిపేర్డ్గా ఉంటారా, ఇదేం పెద్ద ఎగ్జామ్ కూడా కాదు ప్రిపేర్డ్గా ఉండటానికి. బట్ స్టిల్ ముందే చెప్పమని తను అనేదానికి నాకు ఇంకేం మీనింగ్ తీసుకోవాలో అర్థం కాల. ఇది ఒకటే కొంచెం ఓకే మేబీ దీనికేమో అని ఒక ఎజంప్షన్ వేసుకోవాల్సి వచ్చింది. ఇంకా నాకు వేరే ఏం తట్టలేదు ముందు చెప్పమన్న దానికి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మాధురి గారు, నాకైతే బీపీ వెళ్ళింది పై వరకు వెళ్ళింది అన్నట్టు అంటూ ఉంటారు. మా ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ట్రా చపాతీ వేయమంటే వేయలేదంట. ఆ ఎక్స్ట్రా చపాతీ ఏంటంటే ఫస్ట్ 2 తిన్నారు, 3వది అడిగితే ఇమాన్యువల్కి 2 వస్తాయి కదా, ఇమాన్యువల్ ఒక చపాతీ ఈమెకి ఇచ్చారు. సో ఈమె 3 తింది, ఆ 3 కాక మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా అడిగితే ఇవ్వలేదు. సో ఇక్కడ కొంచెం ఒక్క రోజుకి అడ్జస్ట్ అయితే పోయేది కదా అనిపించింది. సో ఇక్కడ ఇమాన్యువల్ వచ్చి తనుజతో అంటారనమాట, క్వాంటిటీ పెంచుదాం, రైస్ ఎంత పెడుతున్నామో చెప్పాలంట అన్నట్టు. అదే ఓకే, ఇది పకోడా ఇక్కడ అదే మేబీ కళ్యాణ్ ఏమన్నా ఎంత పెడుతున్నాం ఇది ఇంటిమేట్ చేయమన్నారు కదా. సో అంటే రైస్ అనే కాదు, ఏవేవి ఎంత పెడుతున్నారో మాకు చెప్పాలి కదా అన్నట్టు ఆ డిస్కషన్ వచ్చేసింది. ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి కదా అన్న దాని నుంచి ఇవన్నీ వచ్చేసినాయి. సో నెక్స్ట్ పకోడా చేసే ముందు మనం చెప్పలేదు కదా, మరి ఇప్పుడు దీనికి ఎందుకు చెప్పమంటున్నారు అన్నట్టు తనుజ గారు అంటారు. సో ఆన్ టైం కరెక్ట్గా రావాలంటే ఇలా కోరికలు అన్నీ పెట్టద్దని చెప్పమను అన్నట్టు తనుజ గారు అంటారు. సో ఇక్కడ ఇటువైపు సంజన గారు ఏమంటారంటే నెక్స్ట్ వీక్ మీరు ఉంటే మీరే రేషన్ మేనేజర్గా ఉండండి అన్నట్టు సంజన గారు అంటారు మాధురి గారితో. ఇక్కడ ఏమైందంటే మళ్ళీ కళ్యాణ్తో డిస్కషన్ అవుతూ ఉంటుంది, ముందు ఎందుకు చెప్పలేదు అన్నట్టు డిస్కషన్ అవుతూ ఉంటుంది. సో ముందు చెప్పిన పకోడా తిన్నారు కాబట్టి 2 అని ముందు చెప్తారు, తర్వాత చెప్పిన పకోడా తిన్నారు కాబట్టి 2 అని తర్వాత అయినా అదే చెప్తారు. సో అది అంత ముందు చెప్పే అంత వ్యాలిడ్ ఏం కాదు, బట్ మేబీ రీజన్ అయితే ఏమన్నా కొంచెం ఓకే మాకు తెలిసి ఉంటుంది, మేము అంత గోల్ చెయ్యం అన్న దానికి ఏమన్నా అన్నాడేమో నాకు అర్థం కాల. సో
ఇక్కడ తనుజ గారు ఏమంటారంటే లాస్ట్ వీక్ ఇలా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళే వచ్చి రేషన్ మేనేజర్తో డిస్కస్ చేసుకొని వెళ్ళేవాళ్ళు, ఇప్పుడేమో ప్రతి పాయింట్ ఇష్యూ చేస్తున్నట్టుంది, రేస్ చేస్తున్నట్టుంది అన్నట్టు అంటారు. అది నిజంగానే అలానే అనిపించింది. అసలు ఈ పకోడా ఎందుకు వేసుకున్నారు, మామూలుగానే తినేయచ్చు కదా రోజులాగే అనుకున్నా నేను. మరి అంటే ఇష్యూస్ అన్నీ వచ్చి ఉండేవి కాదు ఆ పకోడా వల్ల వచ్చినాయి. సో ఆర్ మరి ఏమన్నా ఎక్స్ట్రా ఇద్దరు మనుషులు వచ్చారు కాబట్టి ముందు ఒకటి అనుకుని రేషన్ ఏమన్నా తక్కువ వచ్చి అందుకని ఇష్యూస్ ఏమన్నా వస్తున్నాయా, ఆర్ తనూజ గారు ఉన్నారు కాబట్టి వాంటెడ్లీ ఏమన్నా చేస్తున్నారా, ఇన్ని యాంగిల్స్ అనిపించినాయి నాకు. సో ఇవాళ ఏం వండుతున్నారు అన్నట్టు తనుజ గారు వచ్చి అడిగితే నువ్వే చెప్పు అన్నట్టు అంటారు తనుజ గారు, మాధురి గారు. ఇప్పటిదాకా నన్ను అడిగే చేసావా, మామూలుగా మీరు వండుతారు కదా అన్నట్టు తనుజ అంటది. ఏమైనా చేసేటప్పుడు నన్ను అడిగి చేయమంటున్నావు కదా ఏదన్నా ప్రతిదీ అన్నట్టు అంటారు. అదేంటి ఇప్పటిదాకా ఎలా చేశారు మరి అన్నట్టు అంటారు తనుజ గారు. ఒక చపాతీ ఎక్స్ట్రా అడిగితే నువ్వు ఇవ్వలేదు కదా, ఆ అబ్బాయి ఏమో అన్నం అడిగితే అరుస్తున్నావు, ప్రతిదానికి అరుస్తున్నావు, మా ఇంట్లో వాళ్ళు చూసి ఫీల్ అవుతారు, నీకు ఇవ్వలేదా నేను ఎక్స్ట్రా చపాతీ, ఇమాన్యువల్ది ఇచ్చావు ఎక్స్ట్రా అన్నట్టు అంటే ఇమాన్యువల్కి మళ్ళీ మేము ఎక్స్ట్రా ఇచ్చామని దివ్య గారు అంటారు. సో నువ్వు 4th అడుగుతున్నావు అన్నట్టు చెప్తారనమాట తనుజ గారు. సో ఇంక ఇక్కడ మేబీ ఫుడ్ అయితే సరిపోయేలా అంతా మేనేజ్ చేసుకోవాలండి. ప్రతిరోజు ఇలా ఉంటే కుదరదు, ఎప్పుడో ఒకసారి ఇట్లా అయినప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వడం కొంచెం ఇదేం మన ఇల్లు కాదు, అందరూ అడ్జస్ట్ అయితేనే కొంచెం గొడవలు లేకుండా కొంచెం సాఫీగా సాగిపోద్ది. సో ఇక్కడ అయితే ప్రతిరోజు ఇలా జరుగుతుంటే తనుజ గారిని బ్లేమ్ చేయొచ్చు. బట్ ఇక్కడ అదేదో మెనూ చేంజ్, ఆ పకోడా ఏదో ఎక్స్ట్రా చేసుకునేసరికి ఇది చేంజ్ అయింది ఈ రోజుకి అన్నట్టు చెప్తున్నారు. సో అదొకటి. అండ్ కావాలనే మన తనుజ గారి మీదకి ఇవన్నీ చేస్తున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ రేషన్ అంత సరిపోవట్లేదా, ఆర్ ఇద్దరు మనుషులు వచ్చేసరికి వాళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వలేదా, ఇవన్నీ అనిపిస్తున్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ అసలు ఇక్కడ సంజన గారు మరీ హైలైట్, కూరగాయ అసలు ఏమేమి ఉంది మమ్మల్ని అడిగి మేము చేయాలి ఒక్కొక్కరిని అన్నట్టు అంటారు. అదంతా పెద్ద తలకాయ నొప్పి పనిలేండి. కుక్కు ఏది ఉందో చూసుకొని కుక్కులు చేసుకుంటారు కానీ చెఫ్లు ఈ కూరగాయలు ఏమున్నాయో అవి చెప్పి ఒక్కొక్కరిని అడిగి ఇంకా అయినట్టే. సో నిన్న కర్రీ మిగిలింది, అదేదో మిగలకుండా మాకు ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ వేస్తే మేము తింటాం కదా, హాఫ్ డ్రై రైస్ తిన్నాము అన్నట్టు అంటారు సంజన గారు. సో ఇది అది కొంచెం మిగిలిందంట నిన్న కర్రీ. సో అది కొంచెం వ్యాలిడ్ పాయింట్, కొంచెం అదేదో ఎక్కువ వేస్తే సరిపడా తింటాం కదా అన్నట్టు. సో అది అయినా ఎనీవే అది మళ్ళీ స్టోర్ చేసుకొని మళ్ళీ తింటారు, వాళ్ళు ఏం పడేయరు కూడా. సో ఇక్కడ మళ్ళీ మనం వెళ్ళి ఒకసారి మాట్లాడుకుందాం అన్నట్టు తనుజ గారు, ఇమాన్యువల్, డెమాన్ పవన్, దివ్య గారు రూమ్లో కూర్చొని, రోజు రూమా అదేదో అంటారు కదా, ఆ రూమ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే దివ్య గారు అడుగుతారు ఎవరెవరు అడిగారు నిన్న రైస్ సరిపోలేదంటే కళ్యాణ్ ఒక్కడే రైస్ చేశాడు అంటే, ఓకే కళ్యాణ్ ఒక్కడే రైస్ చేశాడు, అది కూడా కూర ఎనీవే ఎక్స్ట్రా ఉంది కాబట్టి రైస్ చేశాడు, ఆకలి ఇది సరిపోక కాదు కదా అన్నట్టు దివ్య గారు అంటారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ బయట నుంచి నుంచొని వింటూ ఉంటాడు. నాకు అర్థం కాల, అంటే అదేమన్నా సీక్రెట్ ఆపరేషనా, ఎందుకు అలా బయట నుంచి అని వినడం అన్నట్టు అనిపించింది. సో అంటే నాకు కొంచెం నెగిటివ్గా అనిపించింది, అక్కడ ఉన్న వాళ్ళ మీద నమ్మకం లేదా, ఎవరెవరు నన్ను ఏమంటున్నారో విందాము అది ఇలాంటి యాంగిల్స్ కనిపించినాయి. సో ఇక్కడ తనుజ గారు నేను అక్కడ కూడా అరవలేదు, పాయింట్ రైజ్ చేసి చెప్పాను, ఇంకొక చపాతీ ఇచ్చాము, మళ్ళీ ఇంకొక చపాతీ అంటే ఎలాగూ, అండ్ రైస్ పడుకునే ముందు ఆల్రెడీ అది క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేసారు, అందరూ పడుకునే టైం అయిపోయింది, అప్పుడు రైస్ అంటే ఎలా అన్నట్టు రైజ్ చేశాను. అప్పుడు ఇమాన్యువల్ ఇంటిమేట్ చేయాల్సింది ఇట్లా అన్నాడు అంటే, నువ్వు తప్ప ఎవరు రైజ్ చేయలేదు అంటే అందరు రేస్ చేసి ఉంటే చేపించేవాడిని, బట్ ఎవరు రేస్ చేయలేదు అన్నట్టు ఇమాన్యువల్ చెప్తూ ఉంటారు. సో ఇక్కడ సంజన గారు బయట ఇమాన్యువల్ కెప్టెన్ కాకపోతే ఫుడ్ వదిలేసి కూర్చునేదాన్ని అన్నట్టు అంటారు. ఇది నాకు అస్సలు నచ్చలేదండి. ఐఎమ్ వెరీ హంగ్రీ అన్నట్టు మాధురి గారు అంటారు. ఆమె ఫుడ్ తినలేదు అనుకుంటా, నైట్ తిన్నట్టున్నారు, 2-3 చపాతీలు తిన్నారు, ఇంకా తర్వాత మార్నింగ్ నుంచి ఏం తినలా, నైట్కి వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు తిన్నట్టున్నారు. సో
ఇక్కడ తనూజ గారు అంటూ ఉంటారు, మాధురి గారు డస్ట్బిన్లో ఎన్నోసార్లు ఫుడ్ మిగిలిపోయిందని పడేశారు అన్నము, ఇప్పుడు అవన్నీ ఎందుకులే మళ్ళీ గొడవలు అవుతాయి అన్నట్టు ఇమాన్యువల్ అంటాడు. సో ఇక్కడ అయిపోయింది ఇంక ఈ డిస్కషన్. తర్వాత ఒకసారి మళ్ళీ మాధురి గారిని టేస్ట్ చేయన్నట్టు అడుగుతూ ఉంటే అస్సలు తినను, చికాక్గా ఉంది, డోంట్ కంపెల్. నువ్వు నా ఇక్కడ సంజన గారు కూడా అడుగుతూ ఉంటే ఇఫ్ యు ఆర్ మై రియల్ ఫ్రెండ్ డోంట్ ఫోర్స్ మీ, మరి నువ్వు నన్ను నిన్న వదిలేవా అన్నట్టు అంటారు. సంజన గారు కూడా నిన్న అలిగారు కదా ఆ ఫుడ్ దగ్గర, నేను వదిలేసా కదా, నీ స్పేస్ నీకు ఇచ్చా కదా అన్నట్టు అంటే, ఇక్కడ మాధురి గారు నీ ఫేవరెట్ సినిమా ఏంటి అన్నట్టు అడుగుతా. ఇంకా ఇక్కడ ఈలోపు తనుజ గారు ఎందుకు తిననన్నారు తెలీదురా అన్నట్టు చెప్తారు. ఎవరో అడిగినట్టున్నారు తనుజని ఎందుకు తిన్నన్న, ఆబ్వియస్లీ ఆడ కనిపిస్తుంది కదా అలిగారని. పవన్ కళ్యాణ్ అడిగినట్టున్నారు ఎందుకు తిన్నన్నారంటే తెలీదురా అని చెప్తారు. ఆవిడ తిననన్నారు అంటే తన ప్లేట్లో తనకు పక్కన పెట్టాము అన్నట్టు చెప్తారు ఫుడ్. సో ఇక్కడ ఈ డిస్కషన్ వస్తుంది. తనుజ గారు అడుగుతారు, నాతో కదా రైస్ చేయాలి, ఇమాన్యువల్ దగ్గరికి ఎందుకు వెళ్ళి చెప్తున్నావు అన్నట్టు కళ్యాణ్ని అడుగుతారు రైస్ గురించి. కెప్టెన్ రెస్పాన్సిబిలిటీ కదా, అందుకని తను అడుగుతున్నాను అంతే, జస్ట్ అది చెప్పలేదని ముందే ఇన్ఫామ్ చేయలేదు 2 చపాతీలని ఇన్నిసార్లు పాయింట్అవుట్ చేస్తున్నారు నన్ను అన్నట్టు అంటారు. నేను ఒక్కడనే కాదు చాలామంది అడిగారు అన్నట్టు కళ్యాణ్ అంటాడు, వేరే వాళ్ళకి కూడా సరిపోలేదు అన్నట్టు అంటాడు. అది ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసేసరికి వాళ్ళు అడుగుతున్నారు అన్నట్టు తనుజ గారు అంటారు. నెక్స్ట్ ఇది ఓకే, ఒకవేళ సరిపోకపోయినా ఒక రోజుకైతే అడ్జస్ట్ అవ్వమని నా పాయింట్ అండి. ప్రతిరోజు అలా జరుగుతుంటే అది తనుజ గారు మిస్టేక్ అయితే డెఫినెట్లీ. సో మేనేజ్ చేయలేకపోవడం అదంతా, బట్ ఒక్క రోజుకి యూ కెన్ అడ్జస్ట్ అన్నట్టు. సో కోఆపరేట్ చేయాలి కదా ఒక హౌస్లో ఉన్నప్పుడు. సో బట్ కొంచెం తనుజ గారు కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి అందరూ కొంచెం జడుస్తున్నారు, ఆర్ కొంచెం సీరియస్ మోడ్లో ఉంటున్నారు, ఏ మిస్టేక్ జరగకూడదు అన్నట్టు కొంచెం. సో అది కూడా కొంచెం తనుజ గారి సైడ్ నుంచి కూడా ఉంది. సో నెక్స్ట్ గౌరవ్ అండ్ సంజన గారు అనమాట. సంజన గారు అడుగుతారు మీ పవర్ ఏంటి అంటే అది బ్లెస్సింగ్, ఎవరైనా నేను ఎలిమినేట్ అయిపోతుంటే వేరే వాళ్ళతో స్వాప్ చేసుకోవచ్చు, నామినేషన్స్లో నన్ను నేను తీసేయచ్చు, బిగ్ బాస్ నాకు బ్లెస్సింగ్ అనమాట అన్నట్టు అంటారు. నాకు అంత కనిపించలా ఆ పవర్లో. నాకేమనిపించిందంటే ఇప్పుడు సపోజ్ తను ఏదైనా గేమ్ ఆడేటప్పుడు ఎవరినన్నా తనతో పాటు ఆడాలంటే ఎవరిని చూస్ చేసుకోవచ్చు, ఆర్ ఇంకా ఏదన్నా సంచాలకుగా ఉన్నప్పుడు డెసిషన్ ఏది ఇవ్వాలి అని కన్ఫ్యూజ్ అయినప్పుడు ఆ డెసిషన్ గురించి అడగడం, ఇట్లాంటి టైప్ ఆఫ్ పవర్ ఏమో వాళ్ళు ఏమన్నారు, బిగ్ బాస్ ఏదైనా గైడ్ చేయగలరు మిమ్మల్ని ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్నట్టు ఇచ్చారు ఆ పవర్. సో అట్లా అనిపించింది, ఇంత పవర్ ఉందా దానికి అనుకున్నా నేను మరి. సో ఇక్కడ సాయి గారా ఎవరో మాధురి గారితో మాట్లాడుతూ ఉంటారు. సాయి గారా పవన్ కళ్యాణ, భరణి గారు అనుకుంటా, భరణి గారా పవన్ కళ్యాణ, ఇద్దరులో ఎవరో మాధురి గారితో ఇట్లా ఫుడ్ తినకపోతే మరి చెప్పండి తిననని, వాళ్ళు ఫుడ్ చేస్తున్నారు మీకు అంటే నేను ఆల్రెడీ చెప్పాను నేను తిననని, తీసి పక్కన పెట్టారు మీకు అన్నట్టు చెప్తారు మాధురి గారికి. నెక్స్ట్ ఇక్కడ ఇమాన్యువల్ ఏదో ఫన్నీగా అదే డిమాండ్ పవన్తో రీతుతో ఏదో గేమ్స్ ఇవన్నీ ఆడుతూ ఉంటే ఈలోపు బిగ్ బాస్ చెప్తాడు నిన్నటి గేమ్ క్యాన్సిల్ అయింది అని చెప్తాడు. ఇందులో నాకు 3 యాంగిల్స్ కనిపించినాయి. ఒకటి ఫెయిరేనేమో అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టాస్క్లో అది నాకు 50-50 అనిపించింది. ఎందుకంటే వీళ్ళదేమో ఆ బ్రిక్స్ లోపల ఉన్న పర్సంటేజ్ ఎక్కువ ఉంటే వీళ్ళదేమో టవర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, అంటే నెంబర్ ఆఫ్ టవర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఏది కన్సిడర్ చేసినా ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంది. సో అది 50-50 జరిగింది కాబట్టి అక్కడ ఆ డెసిషన్ని నేనేం తప్పు పట్టలేదు. ఎటో ఒకటి తీసుకోమని బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి అది ఎటు తీసుకున్నా హాఫ్ జస్టిస్ హాఫ్ ఇంజస్టిస్ లానే ఉంటుంది. సో అప్పుడు ఇంకా తప్పక అది తీసుకున్నారు కాబట్టి యాక్సెప్టెడ్. బట్ ఇప్పుడు క్యాన్సిల్ అన్నప్పుడు అది ఎలాగూ అది 50-50 కాబట్టి నాకు అంత ఎనీవే సెకండ్ టాస్క్ కూడా డ్రానే అయింది. సో
ఓకే ఫైన్ అనిపించింది. అంటే అది ఏం లైక్ క్యాన్సిల్ అయినా ఓకే, నష్టం ఏం లేదన్నట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ జడ్జిమెంట్ శ్రీజాకి ఫేవర్గా ఉంది కాబట్టి శ్రీజాకి కొంచెం అది అన్ఫెయిర్ అయిద్ది. అంటే ఆల్రెడీ ఒక టాస్క్లో విన్ అయ్యే ఛాన్స్ దాకా వెళ్ళిపోయింది అన్న శ్రీజ వైపు కొంచెం అన్ఫెయిర్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఆడిన వాళ్ళందరూ అంత కష్టపడి ఆడారు. ఫస్ట్లీ డెమాన్ పవన్ బాగా ఆడాడు. సో నాకైతే డెమాన్ పవన్ ఆడుతుంటే లైక్ సోషల్ మీడియాలో అది శ్రీజ ఒక లేడీ ఉంది, ఇక్కడ ముగ్గురు మేల్స్, అది అన్ఫేర్ అంటే అక్కడ డెమాన్ పవన్ ఉంటే అన్ఫేర్ అంటారు ఏంటి అన్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. సో అంత బాగా ఆడాడు. ఐ మీన్ అది చెప్పడానికి అలా అన్నాను నేను. సో అంత ఆడిన వాళ్ళకి డెమాన్ పవనే కాదు, ఇంకా భరణి గారు కానివ్వండి, ఇమాన్యుయల్, రాము, నిఖిల్, గౌరవ్, శ్రీజ, వీళ్ళందరూ ఆడిన దానికి కొంచెం అది కొంచెం క్యాన్సిల్ అయ్యేసరికి దానికి ఒక జస్టిఫికేషన్ లేకుండా పోయింది ఆ టాస్క్కి అన్నట్టు అనిపించింది. ఇలా అనిపించింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ టాస్కులు పెడతాం, భరణి గారు బదులు వేరే వాళ్ళు ఆడతారు ఆయన హెల్త్ రీత్యా అన్నట్టు. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే నిన్న రౌండ్ బ్రిక్స్ ఉన్నాయి కదా, ఇవాళ స్క్వేర్ బ్రిక్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ బ్రిక్స్ ఏంటంటే ఒక కర్ర పైన బ్రిక్ని పెట్టుకోవాలి, అది బ్యాలెన్స్ చేయాలన్నమాట. అది కర్ర అది జస్ట్ ఇంతే ఉంటుంది అనమాట, దానిపైన అది ఉండాలంటే కొంచెం బ్యాలెన్స్ చేయకపోతే కింద పడిపోయిద్ది. ఓకే, పైన ఒక మేజ్ లాగా ఉంటుంది, అంటే దారి కనుక్కోండి టైప్లో ఉంటుంది. సో ఆ దారిలో నుంచి తీసుకెళ్ళి చివర అదే ఆ డెస్టినేషన్ దగ్గర ఆ బ్రిక్ని పెట్టాలి ఆ కర్రతో బ్యాలెన్స్ చేసుకుంటా. సో ఈ మధ్యలో కింద పడిపోతే మళ్ళీ తీసి పెట్టుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇది గేమ్, అర్థమైంది అనుకుంటున్నా మీకు. సో ఇక్కడ నిఖిల్ అండ్ గౌరవ్ గారిని అడుగుతూ ఉంటారు భరణి గారు, ఎవరు కాన్ఫిడెంట్ ఉంటే వాళ్ళు చేయండి అన్నట్టు. ఈలోపు దివ్య గారు నేను ఐ కెన్ డూ ఇట్ అన్నట్టు అంటారు. సో ఇద్దరు వస్తారనమాట, ఇక్కడ శ్రీజ గారు వస్తారు. సో ఇక్కడ ఏమైందంటే దివ్య గారే పెడతారండి, 5 పెట్టినా కానీ శ్రీజ గారు ఒక్కటి కూడా పెట్టలేకపోయినట్టున్నారు. సో దివ్య గారు విన్ అవుతారు. రామ్ అయితే ఎగ్జైటింగ్గా లేచి డ్యాన్స్ వేసినట్టు వేసి వచ్చి ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు భరణి గారి కోసం కాబట్టి. ఇంకా సో నాకైతే శ్రీజ గారికి కొంచెం హైట్ ఇష్యూ వల్ల అది ప్రాబ్లం అయిందేమో అనుకున్నాను. ఎందుకంటే దివ్య గారు హైటును కొంచెం అది హైట్ ఉంటే కొంచెం పట్టుకోవడం బ్యాలెన్స్ చేయడం కొంచెం ఈజీ అనిపించింది. సో బట్ దివ్య గారు కూడా బాగా ఆడారు. లైక్ 5 శ్రీజ గారు ఒక్కటి కూడా పెట్టే ఇది గ్యాప్లో తను 5 పెట్టేయగలుగుతారు. సో మనం అగ్ని పరీక్షలో కూడా చూసుకుంటే ఆమె తక్కువ టాస్క్లు ఆడారు కానీ ఆడినవి ఏమైనా కేర్ఫుల్గా ఆడతారు. సో అది కొంచెం ఇలాంటి టాస్క్లు బాగానే ఆడగలరు అనే ఫీలింగ్ ఉంది నాకు. సో నెక్స్ట్ ఇక్కడ శ్రీజ గారు బాధపడుతూ ఉంటారు, అగ్ని పరీక్షలో గేములు విన్ అయ్యి ఇక్కడ విన్ అవ్వడం మానేశానా, గేమ్లు ఒకటే కాదు కదా ఇది బిగ్ బాస్ అంటే అన్నట్టు కళ్యాణ్ అంటూ ఉంటారు. కాదు, బట్ ఒకటైనా విన్ అయ్యి అన్నట్టు ఒకటేమో ఓడిపోతూ ఉంటాను, ఒకటేమో రద్దు అయిపోతూ ఉంటాయి టాస్క్లు. అది బ్రిక్స్ టాస్క్ రద్దు అయిపోయింది కదా ముందు. సో ఇంకా మొత్తం 3 ఉంటాయి. సో 3 ఎవరు 2 ఎవరు విన్ అయితే వాళ్ళు కొంచెం వాళ్ళు విన్ అయినట్టు టోటల్ టాస్క్ అది ఇక అయిపోయిందండి. ఇది నెక్స్ట్ ఏమైందంటే అందరూ ఫుడ్ తింటూ ఉంటారు, ఎవరి ఫుడ్ వాళ్ళకి పెట్టినట్టున్నారు. ఇంకా తర్వాత కర్రీ ఇంకా మిగిలితే ఇంకా 11 ములక్కాయలు ఉన్నాయి, ఎవరికన్నా కావాలా అని అడుగుతారు తనుజ గారు. అయితే ఇమాన్యుయల్ని కావాలా అని అడిగితే లేదు వద్దన్నట్టు అంటారు. ఇక్కడ ఎవరికి కావాలో వాళ్ళందరూ వచ్చి పెట్టించుకుంటూ ఉంటారు. సాయి ఇంకా నిఖిల్ గౌరవ్ వీళ్ళు ఎవరో వచ్చారండి, 3-4 గుంపుగా వచ్చి పెట్టించుకున్నారు. ఓకే, పెట్టించుకున్నప్పుడు ఇక్కడ శ్రీజ గారు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంది. కర్రీ ఎక్స్ట్రా ఉందా, కర్రీ ఇంకా ఉందా అన్నట్టు అడుగుతారు. ఇక్కడ రీతు గారు ఫస్ట్ అడిగిన దానికి తెలియదు అంటారు. సో ఇంకా 4 కావాలరా ఇంకా అని తనుజ గారు అనుకుంటూ ఉంటారు అది కర్రీ చూసుకుంటా. సో ఈలోపు వీళ్ళు వెళ్ళు అన్నట్టు అంటూ ఉంటారు. శ్రీజ పక్కన ఇంకా సాయి అను ఇంకా 3-4 కూర్చొని నువ్వు వెళ్ళి పెట్టించేసుకో అన్నట్టు వెళ్ళు అంటారు. సో అక్కడికి వెళ్ళి చూడరా అన్నట్టు పవన్ కళ్యాణ్ కూడా అంటాడు. అందుకే అడుగుతున్నా, అక్కడికి వెళ్తే వేస్ట్ కదా లేకపోతే అన్నట్టు శ్రీజ గారు అంటారు.
వాళ్ళు ఇంకా అందుకని ఈలోపు వీళ్ళెవరు ఏం చెప్పలేదని మళ్ళీ కర్రీ ఉందా లేదా అంటే ఒక్క సెకండ్ చూస్తున్నా అన్నట్టు అంటారు దివ్య గారు. ఈలోపు పవన్ కళ్యాణ్ పెరుగు వేసుకోవా అంటే పెరుగు కూడా కావాలి, పెరుగుకి కర్రీ కూడా కావాలి కదా అంటే సైడ్ కొంచెం పెరుగు తినడానికి అది కూడా కొంచెం సైడ్ కావాలి అన్నట్టు అంటారు. ఇందాక ఉంది అన్నారు కదా అందుకని అడుగుతున్నా అన్నట్టు అంటారు శ్రీజ గారు. చెప్పటానికి ఏంటో మధ్యలో ఇంకా అందరూ వేసేసుకున్నారు కదా అన్నట్టు సాయి అంటారు. ఉందనే కదా వేశారు అంటే ఇప్పుడు డివైడ్ చేస్తున్నారు అన్నట్టు డెమాన్ పవన్ అంటారు. 2 సార్లు అడిగాక చెప్పారు నేను ఏమైనా టెంపరీ హౌస్మేట్నా, నేను హౌస్మేట్నే అని ఇంకా పెద్దగా స్టార్ట్ చేస్తారు శ్రీజ గారు. అదేం లేదులే వినిపించిందో లేదో అన్నట్టు డెమాన్ పవన్ అంటారు. అందరికీ వినిపించింది, వినిపించుకున్నా ఇగ్నోర్ చేయడం ఏంటిది, ఎంత యాటిట్యూడ్ ఏంటో తనుజ గారిని. ఇవన్నీ అవసరం లేదు, నేను సెకండ్ టైం అడిగాను, వెయిట్ చేస్తున్నాను ఫస్ట్ టైం అడిగాక. ఇక్కడ దివ్య గారు అదేం లేదు అన్నట్టు అంటే నువ్వని కాదు అంటే ఇక్కడ దివ్య గారిని నువ్వు కాదులే అన్నట్టు. ఫస్ట్ టైం అడిగినప్పుడు విన్నారు, రేషన్ మేనేజర్ ఎవరు అన్నట్టు అంటారు, అందుకే పొగరు ఇట్లా ఇవన్నీ మాట్లాడారు. ఇక్కడైతే నాకు అస్సలు నచ్చలేదండి శ్రీజ గారు. ఫస్ట్ కర్రీ ఉందా లేదా అని అడిగారు. ఫస్ట్ కర్రీ పెట్టే బాధ్యత తనుజ గారిది. ఓకే, ఇప్పుడు కర్రీ పెట్టు అంటే తనుజ గారిని అనుకోవచ్చు, కర్రీ పెట్టు అన్నా కూడా అది కొంచెం అంత రెస్పెక్ట్ఫుల్గా ఉండదు. కర్రీ పెట్టు తనుజ గారు, తనుజ అక్క మానేసా అన్నారు వదిలేండి పోని. కర్రీ పెట్టు తనుజ గారు, కర్రీ పెట్టండి తనుజ గారు, సో కర్రీ పెట్టండి తనుజ గారు అంటే దట్స్ ఫైన్. పోనీ కర్రీ పెట్టు అంటే కూడా తనుజ గారి రెస్పాన్సిబిలిటీయే కాబట్టి ఆ కర్రీ పెట్టేది తనుజ గారిని అనుకోవచ్చు. కర్రీ ఉందా లేదా అంటే అక్కడ 3 ఉన్నారు కిచెన్లో, రీతు ఉన్నారు, దివ్య ఉన్నారు, తనుజ ఉన్నారు. ఎవరిని అడుగుతున్నట్టు అంటే నేను అడుగుతాను మీరు చెప్పాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను చెప్పాలి అన్న బిహేవియర్ లాగా. పైగా ఆవిడ ఇట్లా మాట్లాడి మళ్ళా అంత యాటిట్యూడు పొగరు ఇవన్నీ అది నాకేమనిపించిందంటే తనుజ గారు ఏ విషయాల్లో నెగిటివ్ అయ్యారో బయట చూసి ఆ నెగిటివ్ అయిన విషయాల్ని ఇంకా చూపించాలి బయటికి అని ట్రై చేసినట్టు అనిపించింది. అంటే ఆమె ఇలాంటి రేషన్ మేనేజరో ఇలాంటి విషయాల్లో కొంచెం మాట్లాడటం అరవడం ఇవన్నీ కొంచెం నెగిటివ్ అయ్యాయి అని చూసి ఇట్లా కావాలని ఏమైనా చేశారా అన్న డౌట్ వచ్చింది. సో అక్కడ తనుజ గారికి వినిపించిందండి, వినిపించినా కానీ ఆమె అడిగే పద్ధతి నచ్చక రెస్పాండ్ అవ్వలేదు. అది నేను అది నాకు తప్పుగా కూడా అనిపించలేదు. అట్లా అడిగారు అంటే కర్రీ ఉందా లేదా నార్మల్గా అడగచ్చు కదా, కర్రీ ఉందా తనుజ గారు అంటే ఉంది ఇదిగో వేసుకోను ఏదో ఒకటి చెప్తారు. సో ఇక్కడ మాధురి గారిని భరణి గారు అడుగుతారనమాట తినమని. సో తినాలని లేదు ఇట్లా అంటూ ఉంటే ఇంకా ఎందుకు తినట్లేదు అన్నట్టు అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ తనుజ గారితో అంటారు నాకు తెలీదు ఎందుకు తినట్లే అని అడిగితే నాకు తెలీదు అరుస్తున్నావు అది ఇది అన్నట్టు అంటున్నారు. తన ఫుడ్ అయితే తనకు ఉంచుతున్నాను, బట్ నేను దగ్గర ఉండి హర్ట్ చేయడం కన్నా దూరంగా ఉండడం బెటర్ కదా అన్నట్టు అంటూ ఉంటారు. సో తనుజ అరవదా, గొడవ పడదా, చిన్న పెద్దానికి చిన్నదానికి గొడవ పడుతుంది. అదే శ్రీజ ప్రియ ఉంటే నేను వదిలేసినట్టు వదిలేరు అన్నట్టు అనిద్దేంటి అన్నట్టు అన్నారు. మరి ఇది ఎక్కడ అన్నారు ఎప్పుడు అన్నారు నాకు అర్థం కాల. సో అది ఇంకా గొప్పగా చెప్పింది అన్నట్టు పవన్ కళ్యాణ్ అంట. ఇక్కడ ఈలోపు తనుజ గారు కూడా సేమ్ డిస్కషన్ భరణి గారితో, కర్రీ ఏమన్నా ఉందా అంటే ఎవరిని అడిగినట్టు నాకు పేరు లేదా, కరెక్ట్. సో పెరుగు విషయంలో పెరుగు కావాలా అంటే ఒరే నేను తీసుకోలేదని కళ్యాణ్కి చెప్తుంది. అక్కడ తను మాట్లాడినప్పుడు నువ్వు నేనెందుకు మాట్లాడతా అన్నట్టు అంటారనమాట. లైక్ ఇంత అనరు, లైక్ కళ్యాణ్కి ఇలా చెప్పింది అన్నట్టు అంటే దాని ఉద్దేశం అది. సో మనమైనా వంట మనుషులం కాదు, పని వాళ్ళం కాదు, అవతల వాళ్ళ బిహేవియర్ బట్టే కదా మన బిహేవియర్ ఉంటుంది అన్నట్టు తనుజ గారు అన్నారు. ఇక్కడ శ్రీజ గారు నాకు అసలు బాండింగే వద్దనిపించింది, నేను ఎందుకు కాంప్రమైజ్ అవుతాను తనతో. ఇక్కడ ఇష్యూ శ్రీజ గారు స్టార్ట్ చేశారండి. వెళ్ళే ముందు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, వచ్చాక నామినేషన్స్తో అది కావాలని టార్గెట్ పెట్టుకొని వచ్చారు. శ్రీజ గారు టార్గెట్ పెట్టుకొని వచ్చి ఆమె అలా బిహేవ్ చేస్తుందంటే ఎట్లాగా. అక్కడ నాకు తనుజ గారు బాగా నచ్చారండి. ఇప్పుడు శ్రీజ గారు గొడవ పెట్టుకోవాలని పోక్ చేయాలని ట్రై చేస్తున్నారు,
తనుజ గారు గొడవ పెట్టుకోవట్లేదు, అలా అని వెళ్ళి రాసుకొని పూసుకొని తిరగట్లేదు. అంటే గొడవ పెట్టుకొని ఆమెను లేపట్లేదు, ఆర్ ఇంత అరిచినా కానీ మళ్ళీ వెళ్ళి మాట్లాడదాం అన్న ఇదిలో కూడా లేరు. ఇట్లా న్యూట్రల్గా ఉంటేనే బెటరు. ఇలాంటి వాళ్ళకి అట్లే ఇగ్నోర్ చేయడమే కరెక్ట్ అన్నట్టు నాకు అనిపించింది. నాకు ఇట్లా కావాలని గొడవలు పెట్టుకోవడం, ఏదో లైక్ పోక్ చేయడం, ట్రిగ్గర్ చేయడం, ఇలాంటివన్నీ నాకు ఇరిటేషన్ వస్తాయి. సో ఇక్కడ మాధురి గారు అది ఏమైందంటే నిన్న ఎపిసోడ్లో ఇంకో చపాతీ కావాలంటే లేదు కుదరదు అన్నట్టు తనుజ గారు అంటారు. నేను పడిపోయేలాగున్నానంటే పర్లేదు డాక్టర్ వస్తాడు అన్నట్టు అంటారు తనుజ గారు. దానికి ఇమాన్యుల్ వచ్చి అది ఫన్నీగా అందేలే, సీరియస్గా అనలేదు అన్నట్టు. ఫన్నీగానే కదా వదిలే అన్నట్టు ఇక్కడ దానికి ఫీల్ అయ్యారంట మాధురి గారు. సో అది ఆమె ఫన్నీగానే అన్నట్టున్నారు. కాకపోతే అప్పుడు నాకు అనిపించింది అది విన్నాక కొంచెం ఫీల్ అవుతారేమో అట్లా అంటే అని. బట్ స్టిల్ అది ఫన్నీగానే అన్నారు. బట్ కొంచెం ఫీల్ అయ్యే ఒక స్టేట్మెంట్ దాన్ని ఏమనాలో మాట. సో కూర్చొని మాట్లాడుకోండి మీ ఇద్దరు అన్నట్టు తనుజ గారిని పిలుస్తారు. సో ఏంటి ఏమైంది అన్నట్టు అంటే తనుజ గారేమో కళ్యాణ్ వచ్చాక వచ్చిన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసుకుంటా మాట్లాడుతూ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి అవును అన్నం సరిపోలేదంటే అవును అవునని మేబీ అని ఉంటారు మాధురి గారు. జనాల్లో ఏమనుకోవాలి నా గురించి అన్నట్టు తనుజ గారు అంటారు. సో ఇంకా మళ్ళీ తనుజ గారు వెళ్ళిపోతారు. ఇమాన్యుల్ ఏమో తినమని రిక్వెస్ట్ చేస్తే ఇంకా తింటారు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టాస్క్లు పెట్టాడండి. ఇక్కడ ఏంటంటే మీతో పాటు ఇంకొకళ్ళు ఉండాలి ఈ గేమ్లో. అంటే భరణి గారేమో రాముని సెలెక్ట్ చేసుకుంటారు, శ్రీజ ఏమో కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏమైందంటే టాస్క్ ఏంటంటే ఒక టన్నెల్ లాగా ఉంటుంది, ఒక సొరంగమా దాన్ని ఏమంటారు, టన్నెల్లో నుంచి అక్కడ ఒక్కొక్క కార్డు పక్కన ఉంటుంది. పజిల్ కార్డ్స్ ఉంటాయి కదా, ఈ ముక్కలు పక్కన పెట్టి ఉంటాయి. ఒక్కొక్క కార్డు తీసుకొని ఆ టన్నెల్లో నుంచి వెళ్ళి ఆడ జైల్లో ఒకళ్ళు ఉంటారు, జైల్లో భరణి గారు ఉంటారు. సో రాము ఆ టన్నెల్లో నుంచి వెళ్ళి ఒక్కొక్క కార్డు ఇవ్వాలి, ఒక కార్డు ఇచ్చాక ఇంకో కార్డు తేవాలి. అలా టన్నెల్లో నుంచి అక్కడ మధ్యలో ఆ టన్నెల్లో పుల్లలు అడ్డం ఉంటాయి, వాటిని దాటుకుంటే వెళ్ళాలి. 2 పుల్లలు ఉంటాయి ఫస్ట్ అయితే. సో వీటిని దాటుకుంటే వెళ్ళి ఇవ్వాలి. ఇతను వెళ్ళేటప్పుడు ఆపోజిట్ టీంలో ఉన్న వాళ్ళు డైస్ వేయాలన్నమాట. ఆ డైస్ వేస్తే ఒక కలర్ వచ్చింది, ఆ కలర్ పుల్లలు తీసుకొని అడ్డం పెట్టాలి. అది ఎందుకు ఏ పుల్లలు అయితే ఏమనుకున్నా నేను, అయ్యో పెద్దగా చిన్నగా తేడాలు ఉన్నాయా, ఒక్కొక్క పుల్లలు అంటే చిన్నవి కాదులేండి, పెద్ద పెద్ద స్టిక్స్ లాగా ఉన్నాయి. సో ఆ స్టిక్స్ అడ్డం పెడితే వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది, అంతే వెళ్ళగలరు. కాకపోతే అది సో ఎవరైతే తక్కువ టైంలో వెళ్తారో వాళ్ళు విన్నర్ అని చెప్తారు. సో రాము కూడా ఫాస్ట్గా ఇస్తాడు అయిపోయిద్ది. సో ఒకటి ఫామ్ అవ్వదు. ఇక్కడ వీళ్ళు టీవీలో నుంచి చూసి ఒకటి మర్చిపోయావు అని ఇమాన్యుల్ అరుస్తూ ఉంటాడు. సో అక్కడ ఒకటి కింద పడిపోయి ఉంటుంది, అది చూసుకోడు పాపం రాము. సో దానివల్ల లేట్ అయిందా, గేమ్ కూడా లేట్ అయిందా అంటే దానివల్ల అయ్యి ఉంటే అంతసేపు దానివల్ల లేట్ అయింది. చాలా గ్యాప్ ఉంటుంది. వీళ్ళు 3 minutes అయితే వీళ్ళు 8 minutes చేశారు. సో 5 minutes గ్యాప్ ఉంది. ఆ కార్డు వల్ల అంత 5 minutes అనుకున్నా, గేమ్ వల్ల కూడా అయితే కొంచెం ఇంకా ఏం చేయలేము. సో ఇక్కడ ఏమైందంటే సాయి ఏమంటారంటే ఫస్ట్ మీరే ఆడండి, వాళ్ళు మిమ్మల్ని ఆపడానికి ఎనర్జీ వాళ్ళది వేస్ట్ అయ్యిద్ది అన్నట్టు. అది ఓకే, అది స్ట్రాటజీ బాగానే ఉంది, కానీ ఫస్ట్ అవతల వాళ్ళు ఆడితేనే మనం చూసి కొంచెం బెటర్, సెకండ్ టైమే బెటర్ ఏమో అని నాకు అనిపించింది. బట్ స్టిల్ ఇంకా సో ఇక్కడ చెప్పాక రాము ఫాస్ట్గా వెళ్తాడు, బట్ ఒకటి మర్చిపోతారనమాట, చూసుకోడు, ఒకటి కింద పడి ఉంటుంది. అక్కడ లాస్ట్కి భరణి గారు అక్కడ పజిల్ పెట్టేటప్పుడు ఒకటి ఫిల్ అవ్వట్లా, చూస్తే అక్కడ ఒకటి కింద పడి ఉంటుంది. సో ఇక్కడ దానివల్ల కొంచెం లేట్ అయింది. ఆర్ స్టిల్ దానివల్లను పవన్ కళ్యాణ్ ఇంకా ఫాస్ట్గా చేసినట్టున్నారు. కళ్యాణ్ 3 minutesలో చేస్తే రాము 8 minutesలో చేస్తారు. సో 2 minutes 58 seconds అండి కళ్యాణ్, రాము ఏమో 8 minutes 23 seconds. సో ఇక్కడ కొంచెం డిలే అయితే ఉంది, బాగా గ్యాప్. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకు ఇప్పుడు ఫ్లాగ్ వస్తుంది, వీళ్ళు ఒక టాస్క్ వాళ్ళు ఒక టాస్క్ విన్ అయ్యారు. నెక్స్ట్ ఇంకో టాస్క్ పెడతారు. ఈ టాస్క్ ఏంటంటే ఈ పైపులు ఉంటాయి కదా మనకి బయట, వాటర్ పైప్ లైన్స్ ఉంటాయి కదా, పైప్లేండి అదే వాటిని ఏమంటారు అవేగా. సో కలర్ పైప్స్ ఉంటాయండి. అదే పైప్స్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నా,
ఇప్పుడు ఫ్లో అవ్వడానికి ఉంటాయి కదా బిల్డింగ్స్కి కట్టేవి పైప్స్, అలాంటి పైప్స్. ఓకే, అవి పైప్స్ పెట్టాలి, అదే కన్స్ట్రక్ట్ చేయాలి ఆ పైప్ని. ఒక పైప్ని కన్స్ట్రక్ట్ చేసే ఒక కలర్స్ పైప్స్ ఉంటాయి. ఆ పైప్స్ని కన్స్ట్రక్ట్ చేసే ఆర్డర్ అంటే కరెక్ట్గా ఈ పైప్ ఈ కలర్ పైప్ తర్వాత నెక్స్ట్ ఇంకో అంటే ఆరెంజ్ కలర్ తర్వాత పింక్ తర్వాత ఇంకోటి, అట్లా ఆర్డర్లో కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ ఆర్డర్ టీవీలో ఉంటుంది అన్నమాట. ఆ టీవీలో చూసుకొని వచ్చి ఫస్ట్ ఏదో అవన్నీ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క పైప్ అనమాట, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళి పెట్టాలి దానిలో. ఇది కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానేమో, చూస్తే మీకు అర్థమైంది. సో మాధురి గారు మళ్ళీ సంచాలకి, ఇందాక దానికి దీనికి. భరణి గారు ఇమాన్యువల్ని సెలెక్ట్ చేసుకున్నారు, శ్రీజ ఏమో మళ్ళీ కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకునిద్ది. ఇక్కడ డెమాన్ పవన్ ఫీల్ అయ్యాడండి ఫస్ట్. సరే నీ ఇష్టము, నీకు నా మీద నమ్మకం లేకపోతే ఇవ్వు అన్నట్టు అంటే, తను ఇప్పుడు ఒకటి ఆడి గెలిచాడు కదా, ఆ కాన్ఫిడెన్స్తో ఇది కూడా కొంచెం బాగా ఆడతాడు అన్నట్టు అంటారు శ్రీజ గారు. సో ఇంకా ఇమాన్యువల్ ఇక్కడ బాగానే పెడతాడండి, కళ్యాణ్ కూడా బాగానే పెడతాడు. కాకపోతే ఒకటి మిస్ అయ్యిద్ది, అది చూసుకోడా పక్క నుంచి వీళ్ళు అరుస్తూనే ఉంటారు, ఇమాన్యువల్ వేరే కలర్ పెట్టాడు చూసుకో, పర్పులా ఇదా ఏదో, అది చూసుకోమని వీళ్ళు అరుస్తూనే ఉంటారు. ఒకటి మిస్ అయ్యిద్ది, అంతా గందరగోళం అయిపోయి పాపం కళ్యాణ్కి మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఇమాన్యువల్ ఫినిష్ చేస్తాడు, ఫినిష్ చేసి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాడు ఇక్కడ ఏది పెట్టానో అక్కడ ఏ కలర్ ఉందని. సో కన్ఫర్మ్ చేసుకున్నాక ఇంక ఇమాన్యువల్ విన్ అయిపోయాడు. సో ఇక్కడ తనుజ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఇమాన్యువల్ని హగ్ చేసుకుంటారు. సో ఇమాన్యువల్ కూడా ఎమోషనల్ అయిపోతారనమాట, భరణి గారిని కిస్ చేసి హగ్ చేసుకుంటారు. సో ఇక్కడ డెమాన్ పవన్ చాలా ఈజీగా ఆడే గేమ్ అది అన్నట్టు పవన్ కళ్యాణ్ అనే కాదు, ఇమాన్యువల్కి కూడా కొంచెం టైం ఎక్కువ పట్టింది అన్నట్టు అంటూ ఉంటారు. సో ఆడే వాళ్ళకు ఒకలా ఉంటుంది, చూసే వాళ్ళకు ఒకలా ఉంటుంది అని ఇక్కడ రీతు బాగా అన్నారు. ఒకవేళ నిజంగా డెమాన్ పవన్ వాళ్ళకన్నా బాగా ఆడగలిగిన అది ఇంకా ఒకళ్ళు ఆడినప్పుడు అది ఇంకా వాళ్ళని మోటివేట్ చేయకుండా డీమోటివేట్ చేసినట్టు ఉంటుంది ఇలాంటి మాటలు అనమాట. సో ఆయన ఏమంటాడంటే, నేను వాళ్ళ ముందు అనట్లేదు కదా, వాళ్ళ ముందు అనకపోయినా జనాలు చూస్తున్నారు కదా, అవసరమా అన్నట్టు అనిపించింది. సో టాలెంట్ స్కిల్ ఉన్నా గుర్తించకపోతే చాలా చిరాకు వస్తుంది అన్నట్టు. ఇక్కడ నాకేమనిపించిందంటే, ఇది కొంచెం బ్రెయిన్ కూడా ఉపయోగించాల్సిన టాస్క్ కాబట్టి అందరూ అది లేదు ఇట్లా అంటున్నారు కాబట్టి కొంచెం తనకు ఛాన్స్ ఇచ్చుంటే ఇక్కడ తను కూడా కొంచెం షైన్ అయ్యేవాడు, అది డిసప్పాయింట్ అయ్యాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది. సో 3 టాస్కుల్లో 2 భరణి గారు గెలిచారు కాబట్టి ఆయన విన్ అయ్యారన్నట్టు బిగ్ బాస్ చెప్తాడు. ఇక్కడ గౌరవ్ కూడా యూ డిజర్వ్ దిస్ అన్నట్టు అంటాడు. సో ఇమాన్యువల్ చేత పెట్టించుకుంటారు ఫ్లాగ్ అక్కడ, అదేంటి ఆ ప్యాలెస్కే అదేదో. సో బాండ్ భరణి అన్నట్టు ఇమాన్యువల్ అంటాడు. సో ఇంకా ఇక్కడ మాధురి గారు తనుజ గారితో, నువ్వు వస్తే రితుకి పంపిద్దాం అనుకున్నారు ఇందాక దివ్య గారు ఆడిన టాస్క్ అనుకుంటా, సో నేను అడిగాను అన్నట్టు అంటారు తనుజ గారు. కాంపిటీషన్ బాగుండేది కదా, నేను ఆడలేననే కదా వాళ్ళు నన్ను పంపించలేదంటే అంటే నేను ఆడలేనా మ్యాడీ అన్నట్టు అంటారు, మ్యాడీ అని వాళ్ళు పిలుచుకుంటున్నారుగా. సో ఇక్కడ నాకు కూడా కోపం వచ్చింది, నువ్వు ఫైట్ చేయాలి, నీకు ఛాన్స్ ఇవ్వమని. ఇది ఆమె అయితే 2-3 టాస్క్లు బాగానే ఆడారండి. ఒకటి దొంగల టాస్క్, ఫిజికల్ టాస్క్ అది కళ్యాణ్తో పాటు ఆడారు కదా, అక్కడ కొన్ని బాగానే ఆడారు కానీ ఆమెకి ఆ ఎలివేషన్ అనేది రాలా ఆ టాస్కుల్లో కొన్ని ఆడినా కానీ. సో ఇంకా కొంచెం ఏదైనా టాస్క్లో వచ్చి కొంచెం షైన్ అయితే ఆమెకి ఇంకా ఈ మాటలన్నీ రావు ఆమె మీదకి అన్నట్టు నాకు అనిపించింది. బట్ స్టిల్ ఈ టాస్క్లో ఆమె ప్రూవ్ చేసుకోవడం అంత అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఇక్కడ గెలిస్తే ఓకే, ఓడిపోతే ఆమెతో పాటు ఇంకొకళ్ళు భరణి గారికి సెకండ్ ఛాన్స్తో వచ్చిన భరణి గారికి నష్టమైద్ది. కాబట్టి ఈ టాస్క్లో ఎందుకులే, తనకు వచ్చిన ఇండివిజువల్ టాస్క్లో తన కోసం తను ఆడే టాస్కుల్లో పర్ఫామ్ చేసుకొని షైన్ అయితే కొంచెం తనకి ఫిజికల్ టాస్క్లు ఆడలేదు ఇవన్నీ ఉన్నాయన్నీ పోతాయి. సో ఇక్కడ రీతు నాతో అంది, మీలా ఫేక్ కాదు, మీకు ఈగో ఉంది, మాకు ఈగో ఉండదు, మేము వెంటనే కలిసిపోతాము అన్నట్టు ఇట్లా అంటుంది రీతు అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ నాకేమనిపించిందంటే, రీతు అండ్ డెమాన్ పవన్ స్టార్టింగ్లో కూడా 1 డేలోనో 2 డేసో 1 వీక్లోనో కలిసిపోయారండి.
రీతు డెమాన్ పవన్ మీకు గుర్తుంటే, అది స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు ఎవరికి గుర్తుండదు. వీళ్ళైనా అంతే. ఇప్పుడు నాకు వాళ్ళది అప్పుడు అంత నిజమేనా అన్నట్టు అనిపించింది, వీళ్ళది నిజమేనా అన్నట్టే అనిపించింది. అంత తొందరగా ఇప్పుడు నేనున్నానండి రియల్ లైఫ్లో, నాకు అంత తొందరగా నేను ఎవరితో కలవలేను. అంటే కలవలేనంటే అంత మరి 1 day 2 days స్పాన్లో అంత క్లోజ్ అయితే అవ్వలేను. సో అది వాళ్ళకి వీళ్ళకి ఒకటే. సో ఇప్పుడు వీళ్ళది ఒక్కొక్కసారి చూస్తే పర్లేదు, ఇప్పుడు కొంచెం అక్కడక్కడ మేబీ కొంచెం జెన్యున్గా అనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకంటే ఇప్పుడు డెమాన్ పవన్ది రీతుది కూడా మనకు అలానే అనిపిస్తుంది. ఎందుకంటే డేస్ పాస్ అయ్యే కొందికి ఫస్ట్ మనకి అంత జెన్యున్గా అనిపించకపోయినా కొన్ని డేస్ పాస్ అయ్యే కొందికి వాళ్ళకి నిజంగానే వాళ్ళు కనెక్ట్ అవుతారు. అండ్ నిజంగా కనెక్ట్ అయ్యారు కాబట్టి మనకి అంత ప్రాబ్లమేటిక్గా అది అనిపించదని నా ఫీలింగ్. బట్ కొంచెం ఇక్కడ మాధురి గారి కేసులో ఏంటంటే బయట కూడా ఉన్న నెగిటివిటీకి అవన్నీ కొంచెం ఆవని ఇక్కడ ఈ గేమ్లో ఇదంతా కొంచెం కనెక్ట్ అవ్వడం అవన్నీ కొంచెం కష్టమేమో అనిపించింది జనాలు. సో ఇట్లా అంటుంది అని చెప్తారనమాట మాధురి గారు. నువ్వు ఇట్లా అదే వీళ్ళ గొడవ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నేను ఎక్కడ అలుగుతాను, అరుస్తాను, ఎక్కడ ఈగో ఉంది, నీ విషయం కళ్యాణ్ విషయం వస్తేనే కదా నేను అలిగేది, మీ ఇద్దరి విషయంలోనే కదా. నీ బ్యాటరీ కూడా రాత్రి ఎవరు చేంజ్ చేశారు అంటే తనుజ గారే చేంజ్ చేశారంట, మాధురి గారి బ్యాటరీ కూడా. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఇంకా కలిసి కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇమాన్యువల్ చూసి నా కెప్టెన్సీని బదనాం చేసి బాగా కూర్చొని అమ్మలక్కల ముచ్చట్లు పెట్టుకొని జల్లేసుకుంటున్నారు, మీరే కొట్టుకొని మీరే తిట్టుకొని మీరే అన్నం తినకుండా ఉండి ఇప్పుడేమో జల్లేసుకుంటున్నారా అని ఫన్నీగా మాట్లాడతాడనమాట. అది ఫన్నీగానే మాట్లాడండి. సో ఇక్కడ వీళ్ళు డెమాన్ పవన్ శ్రీజ కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆడి వచ్చాక అక్కడికి వచ్చినా అదే అంటావు, ఇక్కడికి వచ్చినా అదే అంటావు, నాకు ఇవ్వలేదు అంటావు, ఇట్లా అంటున్నావని శ్రీజ గారు అంటారు. ఎవరు చెప్పారు అన్నట్టు అంటారు డెమాన్ పవన్. నేను ఒక్క మాట అన్నానా నిన్ను కానీ కళ్యాణ్ని కానీ అంటే నువ్వు వచ్చావా మరి రాలేదు అంటావేంటి అన్నట్టు అంటాడు డెమాన్ పవన్. వచ్చావా అంటే వచ్చాను కదా అంటే వచ్చి ఏం చేసావు అన్నట్టు అంటే చూశాను, ఇక్కడ ఇవ్వలేదని చెప్పి ఇవన్నీ అంటున్నావు అన్నట్టు శ్రీజ గారు అంటే నువ్వు అదే నేనుండుంటే ఇలా ఆడతా అలా పెడతా ఇవన్నీ చెప్తున్నావు అన్నట్టు అంటే ఇది ఈయన అన్నట్లేదు, ఎవరో అన్నట్టున్నారు శ్రీజ గారితో ఇట్లా అంటున్నాడని. సో ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ ఇట్లేదో అంటుంటే ఇంకా తిన్నగా మాట్లాడు, మరి నువ్వే కదా డిస్కస్ చేసింది వేరే వాళ్ళతో అన్నట్టు అంటే చేశాను, నీలా హ్యాపీ న్యూ ఇయర్ ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు అన్నట్టు వీళ్ళిద్దరికి కొంచెం గొడవ ఎత్తి ఇక్కడ డెమాన్ పవను మేబీ తను నిజంగానే బాగా ఆడగలిగి ఉన్నా సరే అది అనకుండా ఉండాల్సింది. సరే ఓకే, తను అలా ఫీల్ అయ్యాడు, నేను ఉంటే బాగా ఆడతాను అని ఫీల్ అయినా బయటకు అనకుండా అట్లీస్ట్ లోపలన్నా పెట్టుకోవాల్సింది అనుకున్నా నేను. సో ఇంకా ఇక్కడ డల్గా కూర్చుంటారు శ్రీజ పవన్ కళ్యాణ్. ఇప్పుడు వచ్చి నువ్వు సారీ చెప్పక గూబ పగిలిపోయిద్ది అన్నట్టు. ఇట్స్ నాట్ అబౌట్ టాస్క్స్, ఎవ్రీ డే ఈజ్ నాట్ సండే, ప్రతిసారి విన్ అవ్వలేం కదా అన్నట్టు అంటే ఇది నీకు సెకండ్ ఛాన్సు, అది టాస్క్లు బట్టి అయితే నేనే ఆడేదాన్ని అన్నారు. టాస్క్ బట్టి అయితే అంటే బయట ఓటింగ్ కాబట్టి అనుకుంటున్నట్టున్నారు, బయట కొంచెం కష్టంగానే ఉంది, అటు 50-50గా 60-40గా అట్లుంది. సో శ్రీజ గారు ఏమనుకుంటున్నారో ఏమో. ఇదండి ఇవాళ ఎపిసోడు. సో టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే తనూజ గారిని కొంచెం టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది అందరూ కలిసి. ఇవన్నీ తనూజ గారు దివ్య గారితో మాట్లాడుతూ ఉంటారు. దివ్య గారికి ఏమో లోపల అంటే ఇష్టం లేదు, ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేనట్టుగా ఉండొచ్చు కదా అంటే ఆమె చూస్తే దివ్య గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మనిషి, ఇక్కడ అట్లా అనిపించట్లా ఒక 1 week నుంచి. సో కావాలని టార్గెట్ చేస్తున్నట్టు అయితే అనిపించింది. ఇమాన్యువల్ ఈ వీక్ తనుజ గారితో బాగానే ఉన్నారులేండి. సో ఆ శ్రీజ గారు ఆ మాటలు అన్న విషయంలో నాకు నచ్చలేదు, అట్లా కావాలంటే అది బయట చూసి వచ్చి టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఇంకా కొంచెం తనుజ గారు కూడా బిహేవియర్ వైజ్ కొంచెం రూడ్ ర్యాష్గా కాకుండా నార్మల్గా కొంచెం చేంజ్ చేసుకోవడం బెటరు. ఇంకా డెమాన్ పవన్ అయితే అది అనకుండా ఉండాల్సింది అలాగా. ఇంక అంతే కదా ఇవాళ ఇష్యూసు.
కొంచెం సంజన గారు కూడా నేను నేను ఇమాన్యువల్ కెప్టెన్ కాకపోతే ఇవన్నీ ఇట్లా తినను అది ఇది అంటున్నారండి. కొంచెం మరీ ఇదివరకు వీక్ లాగా మాటలు అయితే లూజ్ అవ్వట్లేదు కానీ స్టిల్ కొంచెం చేంజ్ అవైతే అవ్వాలి. ఇంకా మాధురి గారిది ఏంటో నాకు అర్థం కాదు. ఇవ్వలేదని గొడవ పడతారు, కలిసిపోతారు, ఎప్పుడేం చేస్తారో ఒక ఐడియా ఉండదు. అండ్ కళ్యాణ్ కూడా బయట ఉండి వినడం కొంచెం కొన్ని విషయాల్లో నాకు అర్థం కావట్లా. తను ఏం ఆలోచిస్తున్నాడో, ఎటు ఉంటున్నాడో ఏంటో. ఇదండి టోటల్గా ఇవాళ ఎపిసోడ్ రివ్యూ. మీకు కూడా ఇట్లే అనిపిస్తే కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్లు చేసుకోండి, కమెంట్స్ చేయండి. అట్లీస్ట్ అంటే కొంచెం నావి నచ్చుతున్నాయా, నేను చెప్పే ఒపీనియన్స్, రివ్యూస్ ఇవి కొంచెం మీకు వినటానికి బాగుంటున్నాయా లేదా అని ఒక ఐడియా వస్తుంది. సో థ్యాంక్ యూ.